మనం ఇప్పుడు జుమ్మా మసీద్ పై భాగంలో ఉన్నాము. ఈ పై భాగం నుండి చూస్తే గండికోట ఊరు భాగం కనపడుతుంది. జుమ్మా మసీద్ తూర్పు ముందర ఎర్ర నీళ్ళ కోనేరు ఉంది. ఈ కోనేరులో పూర్వకాలం రాజు యుద్ధం చేసి కత్తులు కడిగేవాళ్ళంట. అందువల్ల ఆ నీళ్లు ఎర్రగా ఉన్నాయని చాలామంది చెప్తారు. ఇక్కడ చూస్తే ఈ భాగం ఉత్తర భాగం వైపు ధాన్యాగారం ఉంది. ఈ ధాన్యాగారం తర్వాత ధాన్యాగారం పక్కగా కొంచెం ముందు పోతే రంగనాథ స్వామి దేవాలయం ఉంది. అది ఉత్తర భాగంలోనే. తర్వాత ఇక్కడికి దక్షిణ భాగంలో చూసుకుంటే రంగనాథ స్వామి టెంపుల్. తర్వాత దక్షిణ భాగంలో పీర్ల సావిడి కనపడుతుంది ముందరగా ఇక్కడ మనం చూస్తే. అట్లే వెనక్కి వస్తే పడమర భాగంలో పడమర భాగం చూద్దాం మనం ఇప్పుడు. పడమర భాగంలో చాలా విశేషాలు ఉన్నాయి మనకి. పడమర భాగంలో ముందు కనపడేటువంటి దానికి సంబంధించిన ఫిరంగులు మందు సామాన్ అంతా అక్కడ పెట్టేవాళ్ళు. దాని కొద్ది ముందర ఉన్నటువంటి ఆ మండపంను వ్యాయామశాల. అది దాంట్లో వ్యాయామం చేసేవాళ్ళు. దాంట్లో రాళ్ళు అవి ఉన్నాయి దాంట్లో. తర్వాత కొద్ది పక్కకు వస్తే అక్కడ కనపడే భాగము గండికోట. గండి అంటే నీరు ఏదైతే ఈ గండికోట అని పేరు వచ్చింది కారణం ఎందుకంటే రెండు కొండల మధ్యలో గండి ఈ కోటను కట్టడం వల్ల దీనికి గండికోట అనే పేరు వచ్చింది. మనం ఆ గండిని మనం చూడవచ్చు. నీళ్ళు ఇలా పారి వస్తాయి. తర్వాత కొంచెం ముందుకు వస్తే ఒక కట్టడం కనపడుతుంది. అక్కడ ఆ కట్టడం రాజ్ మహల్ అంటారు దాన్ని. అంటే రాజుల మహల్లో ఉండేవాళ్ళు. అది పడిపోయింది. తర్వాత ఇక్కడ కొద్ది కోట పడమర భాగం దక్షిణ భాగం ఇది కోట. అలానే కోట వెళ్ళిపోతే దక్షిణ భాగంలో మనకు పెద్ద దేవాలయం కనిపిస్తుంది. ఆ పెద్ద దేవాలయం మాధవర స్వామి దేవాలయం. మనకి ఇలా చుట్టూ కోట వెంబడి అలా వస్తే మనకి ఉత్తర భాగం ఇప్పుడు మీరు చూస్తున్నది జమ్మలమడుగు దగ్గర ఉన్న గండికోటలో ఉన్న జుమ్మా మసీద్ పై భాగాన. ఇక్కడ ఇందాక మీకు వివరించింది నరసింహులు, సెకండ్ గ్రేడ్ టీచర్ మరియు అతని మిత్రుడు వి లక్ష్మయ్య, సెకండ్ గ్రేడ్ టీచర్ మైలవరం మండల్, కెమెరామెన్ పి కుమారస్వామి, జమ్మలమడుగు ఎస్జీ టీచర్. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ మై వీడియో.